హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. అరసవిల్లిలో దర్శనం అయిపోయిన వెంటనే మేము అక్కడ దగ్గరలో ఉన్న శ్రీకూర్మం అయితే వెళ్ళాము. సో శ్రీకూర్మం అయితే మీకు తెలుసు కదా, కృష్ణ అవతారాల్లో ఒక అవతారం అనమాట, కూర్మావతారము. సో కృష్ణుడికి ఎన్ని అవతారాలు ఉంటాయి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోన. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో కృష్ణుడి అవతారాల్లో ఒక అవతారమైన ఈ టెంపుల్ అయితే 700 శతాబ్దం లాంటిది. ఇప్పటికీ కూడా ఈ చెక్కు చెదరినట్టు అక్కడక్కడ రిపేర్లు అవుతున్నా సరే 400 శతాబ్దం తర్వాత అక్కడక్కడ రిపేర్లు అవుతున్నాయి అంట. అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం రాశారు. అయినా కూడా మళ్ళీ అలాగే రిపేర్లు చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికీ గుడి అయితే ఏమీ ఇది అవ్వకుండా అలానే ఉందన్నమాట. మనం కృష్ణుని దర్శించుకొని బయటికి రాగానే లక్ష్మీదేవి ఉంటారనమాట, అమ్మవారు. అక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి తాబేళ్ళు అయితే దర్శనమిస్తాయి. సో మెయిన్ ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే అక్కడ కృష్ణుడు కూర్మావతారంలో అక్కడ దర్శనం ఇవ్వబట్టి జన్మించబట్టి మనకి అక్కడ అన్నీ కూడా తాబేళ్ళు అన్నీ కూడా బాగా ఎక్కువగా కనిపిస్తాయి బయటకు వచ్చిన తర్వాత. సో టెంపుల్ ఎంత విశిష్టమైందంటే మనకి 2వ దశాబ్దంలో అతిపెద్ద టెంపుల్ అదేనంట. సో నాకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫోటో తీసుకున్నాను. సో అది కూడా మీకు వీలైతే యాడ్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మీకు కవర్లా కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్టు పైన మేము కూడా కవర్లు అనుకున్నాం, వైట్ బ్లాక్ కవర్లని. కానీ అవి ఏంటంటే గబ్బిలాలు అనమాట. చూడండి ఎలా గాలిపడుతున్నాయో. సో మేము కూడా కవర్లు అక్కడ గాలికి ఎగిరిపోయి వేలాడుతున్నాయి అనుకున్నాము. కానీ అవి కాదు, కవర్లు కాదు. మేము చెప్పాను కదా ఆల్రెడీ అరసవిల్లిలో ఎంత లోడ్ ఉందో అంతకు డబుల్ ఇక్కడ శ్రీకూర్మంలో ఉందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ రాజులమ్మ తీర్థం అవుతుందని చెప్పాను కదా, అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట. సో మనకి ఇక్కడికి రావడం కూడా చాలా ఈజీయే. అరసవిల్లి నుంచి ఇక్కడికి ఒక 5 కిలోమీటర్స్ అంత ఉంటుందేమో, ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు. ఈ టెంపుల్లో పెద్ద రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. ఫోన్ అయితే అలౌ చేస్తున్నారు కానీ గర్భగుడిలో అయితే అలౌ చేయలేదు. చేస్తారో లేదో కూడా తెలియదు. నేనైతే తీయకూడదని చెప్పేసి ఆపేసాను. ఇక్కడైతే మన గర్భగుడి వరకు అయితే నేను మ్యాక్సిమం గుడి పురాతనమైంది కాబట్టి నేను వీడియో తీయడానికే ట్రై చేశాను అనమాట. సో జనాలు చూసారా, ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనము నెక్స్ట్ 20 రూపీస్ టికెట్. ఇక్కడ ఎక్కువ కష్టపడింది ఏంటంటే అక్కడ మనం టికెట్స్ ఉంటాయి కదా, శీఘ్ర దర్శనంకి 20 రూపీసే టికెట్ అనమాట. 20 రూపీస్ అంత సంథింగ్ ఉంది. మా హస్బెండ్ తీసుకున్నారు, చాలా తక్కువే, 20 రూపీసే. అక్కడ ఆ టికెట్స్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర చేంజ్ ఉండదు. నెక్స్ట్ ఆ టికెట్స్ తీసుకోవడానికి మనం వేచి ఉన్న కౌంటర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అనమాట. దానివల్ల ఇంకా ఈ జనాలు ఫ్లోటింగ్కి చాలా ఎక్కువసేపు అయిందనమాట. మీకు గుడి చూస్తేనే అర్థమైపోతుంది కదా, పురాతనమైంది, రాయిలతో కట్టి ఉందని చెప్పేసి. ఒకే ఒక్క సెక్యూరిటీ అయితే లోపల ఉన్నారు అనమాట. సో ఇలా ఫస్ట్ మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఈ విగ్రహం అయితే మనకి పూర్తిగా గంధంతో అభిషేకం చేసి ఉంటుంది. అక్కడ ఫస్ట్ దర్శించుకొని మన తలపైన కూర్మావతారంలో ఉన్న కృష్ణుడు అయితే దర్శనమిస్తారు. ప్రతి ఎంట్రన్స్లో కూడా మనం ఇలా టచ్ చేసుకొని వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. మెయిన్ గుడి అయితే ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుంది. సో ఇక్కడ గజస్తంభం చాలా ప్రత్యేకత ఉందన్నమాట, దర్శనం చేసుకున్నాము. కానీ సో గజస్తంభం కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గజస్తంభం ఏంటంటే వెనక సైడ్ నుంచి ఉంది. మనకి ఎక్కడైనా గజస్తంభం ముందుకు ఉంటుంది కదా, నెక్స్ట్ అక్కడి నుంచి చాలా కాలిపోయి ఎండలో మేమైతే ఫొటోస్ మీకు యాడ్ చేస్తాను చూడండి. పిల్లలు అయితే ఏడుపులు. నేనైతే ఒక్క ఫోటో అయినా గుర్తుగా ఉండాలని చెప్పేసి తీసుకున్నాను. సో ఇక్కడ తాబేలు చూడండి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ ఈ టెంపుల్లో బుక్స్ అమ్ముతున్నారు అనమాట. నేను ప్రత్యేకంగా మన దగ్గరలో ఉన్న టెంపుల్కి ఏ వెళ్ళినా కూడా మనం ఎప్పుడు వెళ్ళగలమనే టెంపుల్లో ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలని కానీ ఏం అనుకోను, కానీ దీని గురించి తెలుసుకోవాలనిపించింది. మేమైతే ఒక బుక్ కూడా తీసుకున్నాము. బుక్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. సో అలాగే ఇక్కడ తాబేళ్ళు అలాగ కాసేపు చూడాలనిపించింది అనమాట. చూసి దేవుడితో మాట్లాడినట్టే అనిపిస్తుంది మనం అలా మాట్లాడామంటే. సో కాసేపు అలా వెయిట్ చేసిన తర్వాత అలాగ అక్కడ కూర్చున్నాం అనమాట. చుట్టుపక్కల కూర్చోడానికి ఉంటుంది. అలా కూర్చున్న తాబేలు చూసుకుంటూ కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి తాబేలుకి ఫీడ్ చేయాలనుకుంటే మనం డొనేట్ చేయొచ్చు. మనము ఫీడ్ చేయడానికి ఎంతైనా డొనేట్స్ అయితే రాసి ఇవ్వచ్చు అనమాట.
యాక్చువల్గా ఇక్కడ దర్శనానికి ముందే ఇక్కడ కోనేటిలో కాలు కడుక్కొని వెళ్తారు, స్నానమైనా చేసుకొని. మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత చూసాము. సో నేను మరి కోనేటి వైపు వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ స్నానాలు చేసుకునేది కాబట్టి. పిల్లలైతే కాసేపు వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసి ఈ గుడి లోపలికి అంత రష్గా ఉందన్నాను కదా, చాలామంది డబ్బులు ఇచ్చారు ఫ్రెండ్స్ హుండీలో వేయడానికి. మా పాప అడిగింది, అమ్మ మనకి ఎందుకమ్మ అందరూ ఇస్తున్నారని. అదేమో తెలియదు, వచ్చిన ప్రతి ఒక్కరూ మాకే ఇచ్చారనమాట. ఇలాగ మేము ప్రసిద్ధి చెందిన టెంపుల్ మా చుట్టుపక్కల ఏమున్నాయో ప్రతిదీ దర్శించుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను ఏదైతే దర్శించుకుంటానో కంపల్సరీగా మీకైతే షేర్ చేస్తాను ఆ వీడియో. నాకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియకపోయినా ఆ బుక్ అయితే చదివాను కదా, అందులోనైనా చూసి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.